ఓం శ్రీ గణేశాయ నమః. స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం 4వ అధ్యాయం. చంద్రశేఖర 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 పాహి మాం. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలచే పూజించాలి. శ్రీహరి కమలనాభుడు కనుక కమలాలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెంది వారింట సిరులు కురిపిస్తుంది. ఇక తులసి దళాలతో గాని, మారేడు పత్రాలతో గాని, జాజిపూలతో గాని శ్రీహరిని పూజించిన వారు జన్మరాహిత్యము పొందగలరు. అంటే భూమిపై పునర్జన్మ ఉండదని అర్థం. జగజ్జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో పూజించే వారిని ఆ యముడు కూడా పీడించలేడని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో పండ్లను దానం చేసేవారి పాపాలు తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో సాలగ్రామ పూజ చేస్తారో వారు అత్యంత ధన్యజీవులవుతారు. కార్తీక మాస వనభోజనాలు ఉసిరి చెట్టు కింద చేసినచో వారి పాపాలు అడుగంటుతాయనడంలో సందేహం లేదు. ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు విష్ణువుతో సమానంగా తొలతూగుతారు. మామిడాకులతో రణాన్ని విష్ణువాలయంలో కట్టిన వారు పరమపదాన్ని పొందగలరు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుకి సాష్టాంగ దండ ప్రణామము చేయువారు అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని పొందగలరు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువులకు జప, హోమ, దేవార్చనలు చేసేవాళ్లు పితృదేవతలతో సహా వైకుంఠ ప్రాప్తి పొందగలరు. ఈ కార్తీక మాసంలో చలికి వణుకుతున్న వారికి వస్త్రదానం చేసినచో సద్గతులు పొందగలరు. వారి పూర్వీకులంతా కూడా తరిస్తారు. శ్రీహరిని ఈ నెలలో అవిసె పువ్వుతో గాని, తులసి దళాలతోనూ పూజించిన వారు ఇహపర సౌఖ్యములుంది ముక్తి పొందగలరు. ఈ మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించిన వారు పూర్ణాయుష్కులై శివ సాయుధ్యాన్ని పొందగలరు. ఈ మాసంలో నదీ స్నానం, దీపారాధన, వనభోజనం, దేవతారాధన చేయడం వల్ల అనంతమైన ఫలితాన్ని పొందగలరు. అట్లు చేయని వారికి జన్మరాహిత్యం ఉండదు సరికదా, పునఃపుడుతూనే ఉంటారు, గిట్టుతూనే ఉంటారు. ఈ కార్తీక మాసమంతా ఆధ్యాత్మిక భావంతో భజనలు, కీర్తనలు, నాట్యములు, హరికథలు మున్నగునవి నిర్వహించే వారి యొక్క గత జన్మ పాపాలను నశించి విష్ణు సన్నిధికి దగ్గరవుతారు. అన్నదానము, నువ్వుల దానము, నదీ స్నానము, పురాణ శ్రవణము, బ్రాహ్మణులతో సహపంక్తి భోజనం చెయ్యవారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సరితూగగలరు. ఈ మాసమందు కార్తీక నోమును నోచుకోవాలి. అంటే కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం నాడు, ఇంకా కార్తీక పౌర్ణమి నాడు హరిహర పూజలు, పేరంటం నిర్వహించడం, దాన ధర్మాలు చేయడం మంచిది. ఇది వారి వారి వంశాచారాన్ని బట్టి ఉంటుంది. శక్తి ఉండి ఆచరించిన వారు 100 జన్మలు కుక్కగా పుడతారు. కార్తీక వ్రతాన్ని ఆచరించిన నాస్తికులు తదుపరి జన్మలో గాడిదగా పుట్టి పిమ్మట 100 జన్మలకు సునకయోనియందు జన్మిస్తారు. ఈ మాసంలో కలంబ పుష్పాలతో కమల్నాథుని పూజించేవారు స్వర్గప్రాప్తిని అందగలరు. శ్రీహరిని పద్మాలతో పూజించిన వారు నక్షత్ర మండలంలో చిరస్థాయిగా ప్రకాశిస్తూ ఉండగలరు. అవిసుపొరతో పూజించిన వారు అమరలోకానికి ఎగగలరు. వృద్ధులు, రోగిష్ఠులు మున్నగు ఆసక్తి లేని వారు ఈ కార్తీక మాసంలో ఆదివారం గాని, శుక్లపాడ్యము నాడు గాని, పౌర్ణమి నాడు గాని, అమావాస్య నాడు గాని ప్రాతకాలం మందు స్నానం చేస్తే ఈ కార్తీక మాసమంతా స్నానం చేసినంత పుణ్యం సిద్ధిస్తుంది. అది కూడా చేయలేని వారు ఈ కార్తీక మాసమంతా ఈ పురాణాన్ని చదివినా, వినినా కూడా స్నాన ఫలాన్ని పొందగలరు. ఇవి అన్నీ శక్తి లేని వారికి మాత్రమే. శక్తి ఉండి చేయని వారు చండాల యోనులందు జన్మిస్తారు. ఇతరులు వెలిగించే దీపాలను చూసినా, వారి పూజల్లో సహకరించినా స్వర్గానికి చేరతారు. ఈ కార్తీక మాసమంతా హరిహరులను పూజించకుండా, స్మరించకుండా, కీర్తించకుండా, భజింపకుండా అంటనట్లుండేవారు 7 జన్మలు నక్కలుగా పుడతారు. కావున ఈ కార్తీక మాసమంతా శివ విష్ణువులను స్తోత్రించాలి. వశిష్ఠ మహర్షి చెప్పినదంతా విని జనకరాజు ఇట్లు ప్రశ్నించాడు. ఓ మహర్షి, వర్ణసంకరము చేసి మహాపాపములను మూటగట్టుకున్న దుష్టులు వేదోక్త ప్రకారం ప్రాయశ్చిత్తాలను చేసుకుంటే గాని పుణ్యాత్ములు కారని ధర్మశాస్త్రాలన్నీ ఘోషిస్తుండగా మీరేమిటి కేవలం కార్తీక మాసంలో కార్తీక వ్రతాచరణ ధర్మము చేతనే సమస్త పాపాలు నివృత్తి చేసుకుని పుణ్యం మూటగట్టుకుంటారని చెబుతున్నారు. ఎందుచేత? ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మమేమిటి? కించిత్ పుణ్యం ద్వారా సమస్త పాపాలు ఎట్లు నశిస్తాయి? మహాగ్నిని గుప్పెడు నీటితో ఆర్పగలమా? మహాపర్వతాలను కొనగోడితో పెకిలించగలమా? మహాద్రుతమైన వరదలో కొట్టుకుని పోయే వారిని గడ్డిపరగా కాపాడగలదా?
కావున మహాపాపాత్ములు సైతం కేవలం కార్తీక మాస వ్రతాచరణ ధర్మము ద్వారా ఎట్లు పుణ్యాత్ములవుతున్నారు. ఇందులోని విశేషమేమిటి? ఈ ధర్మసూత్రాన్ని వివరించి చెప్పండి స్వామి అని కోరాడు. ఓ జనకరాజా, రాజేంద్ర, మంచి ప్రశ్న వేశావు. మానవులకు మహోపకారం చేయగల ధర్మమీమాంస నేను అనేక ధర్మశాస్త్రాల్లో చూశాను. అవి ఎన్నో అద్భుత విషయాలను వివరించాయి. వాటిని తెలియజెబుతాను విను. సత్వగుణము, తమోగుణము, రజోగుణము అని 3 గుణాలున్నాయి. ధర్మాధర్మాలు ఈ 3 గుణాలకు సంబంధించి ఉంటాయి. సత్వగుణం ఆధారంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది. సత్వగుణ జనిత కార్యాచరణ ఫలమును పరమేశ్వరార్పితమనర్చినది. ఆధ్యాత్మిక ఆధిక్యత గల ధర్మం ఇది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యానికి నీకొక ఉదాహరణ చెబుతాను విను. సద్యో జాతాయ శర్వాయ భవ్య జ్ఞాన ప్రదాయిని ఈశా. తామ్రపర్ణి అను సాగర సంగమం చెందు ప్రదేశంలో నదిలో ముత్యపు చిప్పలు స్వాతికారతలో తెరుచుకొని అందుపడిన వర్షబిందువులో అత్యల్పమైన నీటి బొట్టు ముత్యమై అమూల్యమవుతున్నది. గంగా, కృష్ణ, గోదావరి నదుల పుష్కర కాలాల్లో చేయుదానం అది ఎంత స్వల్పమైనను ఆయా నదీ తీరాలందుగల ఆలయాల్లో జపతపాది పూజలు విశేష ఫలితాన్నిస్తున్నాయి. ఆ పుణ్య విలువను అనంతంగా ధర్మశాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. రాజస ధర్మాన్ని గురించి చెబుతా విను. ఫలాపేక్షతో చేయు ధర్మకార్యాలు, శాస్త్రవిధులు పునర్జన్మ హేతువులై కష్ట సుఖాలకు కారకాలవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రలను అనుసరించి చేయు శాస్త్రోక్త విధులు డాంబికాచరణలకు హేతువులై సత్ఫలములను అందించిన ఆచరణలను దేశ కాలమాన పరిస్థితులను గమనించి చేయు నిష్కామ చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి. పెద్ద కట్టెల మోపు చిన్న అగ్నికణముచే భస్మమైపోయినట్టు పుణ్యచర్య తెలిసి చేసినా తెలియక చేసినా పాపం భస్మీపటలమైపోయి తీరుతుంది. ఇందుకు ఉదాహరణగా హరినామస్మరణతో తరించిన అజామిళుని ఉదంతాన్ని వివరిస్తాను విను. కన్యాకుబ్ధ క్షేత్రంలో సత్యవ్రతుడనే విప్రుడుండేవాడు. అతని భార్య హైమావతి, సుగుణవతి. ఆ దంపతులకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు. వానికి అజామిళుడిని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అది గారాభం కారణంగా అజామిళుడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దాసితో సంపర్కం పెట్టుకుని ఆమెను పెళ్ళాడి తల్లిదండ్రుల్ని వదిలి ఆమెతో ఉంటూ ఉండేవాడు. ఆ స్త్రీ కారణంగా మధుమాంసాలు మరిగాడు. పశుపక్షాదులను వేటాడి జీవితాన్ని గడుపుతుండేవాడు. ఒకనాడు అజామిళుని భార్య అయిన దాసి చెట్టుకాయలకే చెట్టెక్కి కొమ్మ విరిగి నేలకూలి మరణించింది. వారికి యుక్త వయసు గల కుమార్తె ఉండేది. అజామిళుడు కామాతిశయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకుని కాపురం చేస్తుండేవాడు. వీరికి బిడ్డలు కలిగారు. వారంతా పుడుతూనే చనిపోగా ఒక బిడ్డడు మాత్రం బ్రతికాడు. ఆ బిడ్డకు అజామిళుడు నారాయణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచి వార్ధక్యం కలిగి అజామిళుడికి మరణం ఆసన్నమైంది. ప్రాణాలు తీసుకుని పోవచ్చిన యమభటులు చూసి భయకంపితుడైపోయి, నారాయణ నారాయణ, నన్నెవరో తీసుకుపోచున్నారు, నన్ను కాపాడు నారాయణ అని కుమారుని పిలిచాడు. ఆ కుమారుని పిలుస్తూ అంత్యకాలంలో హరినామస్మరణం చేయడం వల్ల విష్ణుదూతలు వచ్చి అజామిళుణ్ణి వాళ్ళు విష్ణులోకానికి తీసుకువెళ్ళడానికి తమ రథంపైకి ఎక్కించుకున్నారు. ఆ ఆకస్మిక సంఘటన జరిగినందుకు యమభటులు, అయ్యలారా, అతడు పరమదుర్మార్గుడు. మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు, అష్టదిక్కులు, ఆదిదేవతలు, వాయువు, గోవులు సాక్ష్యాలు. వారి సాక్ష్యాలాధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారు చిట్టా వ్రాయించి ఆయువు తీరిన వెనక వారి వారి పాపకర్మలను అనుసరించి దండనకు యమలోకానికి తీసుకురావడానికి మమ్ము వియోగిస్తారు. ధనేచారు ఈశం భజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం. ఆ మేరకు పరమ దుర్మార్గుడిగా బతికిన అజామిళుణ్ణి యమదండ నిమిత్తం మా లోకానికి తీసుకుపోవచ్చిన యమదూతలము, ఈ పాపాత్ముణ్ణి మీరేలా తీసుకువెళ్ళదలిచారో తెలియనేరుకున్నాము అన్నారు యమభటులు. అయ్యా సమవర్తి దూతలారా, విష్ణునామస్మరణ ఎంతటి దుర్మార్గుణ్ణైనా విష్ణు సాయుధ్యానికి అర్హుని చేస్తుంది. కనుక ఇతని గత పాపకృత్యములన్నీ సమసిపోయినవి. కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధికి కొనుపోవచ్చున్నామని అజామిళుణ్ణి వెంటబెట్టుకుని విష్ణుభటులు వైకుంఠానికి వెళ్ళిపోయారు. పరమ దుర్మార్గుడును, క్రూరుడను, పాతకుడును అయిన నాకు ఈ వైకుంఠవాసం లభించడం మరణకాలమున హరినామస్మరణము కారణము అని
హరిని స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు అజామినుడు. రాజా, అంత్యకాలమున హరిని స్మరించటం వలన ఇంతటి పుణ్యం కలుగగా కార్తీక వ్రతం ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించు అన్నాడు జనకుడితో వశిష్ఠుడు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలచే పూజించాలి. శ్రీహరి కమలనాభుడు కనుక కమలాలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెంది వారింట సిరులు కురిపిస్తుంది. ఇక తులసి దళాలతో గాని, మారేడు పత్రాలతో గాని, జాజి పూలతో గాని శ్రీహరిని పూజించిన వాడు జన్మరాహిత్యం నొందుతాడు. అంటే భూమిపై పునర్జన్మ ఉండదని అర్థం. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో పూజించేవారిని ఆ యముడు కూడా పీడించలేడు. ఈ మాసంలో పండును దానం చేసేవారి పాపాలు తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో సాలగ్రామ పూజ చేస్తారో వారు అత్యంత ధన్యజీవులవుతారు. కార్తీక మాస వనభోజనాలు ఉసిరి చెట్టు కింద చేసినచో వారి పాపాలు అడుగంటుతాయి అనడంలో సందేహం లేదు. ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు విష్ణువుతో సమానంగా తొలుతూగుతారు. మామిడాకుల తోరణాన్ని విష్ణువాలయంలో కట్టినవారు పరమపదాన్ని చేరుకోగలరు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుకి సాష్టాంగ దండ ప్రణామము గావించిన వారు అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని పొందగలరు. కార్తీక పురాణము 4వ అధ్యాయం సంపూర్ణం. నమో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం